బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే అమ్మ. బాబాయ్ మీ పేరు? నా పేరు వెంకటరమణ. బాబాయ్ ఏ పని చేస్తారు బాబాయ్? నేను ఆటో తోలుతా ఉంటాను. బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. ఆ పైగా చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎలా ఉంది బాబాయ్ గారు చంద్రబాబు గారు బర్త్డే కనుక ఒకసారి చూసుకుంటే ఈ 75 సంవత్సరాల్లో ప్రజా సమస్యల పట్ల ఈ రోజు కూడా ఒక కుర్రోడు దూకినట్టు ప్రజల సమస్యల పట్ల తిరుగుతూ అనేక సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఈ 18-30 సంవత్సరాల మధ్యలో వయసులో కలిగా కుర్రోళ్ళలాగా ప్రతి దాంట్లో కూడా ముందు దూసుకెళ్ళిపోతున్నాడు. ఏదంటే ఏదైనా గొడవలు అయినప్పుడు పిల్లలు ఎలా దూసుకెళ్ళిపోతూ ఉంటారో చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం అయినా సరే ముందు దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఏదో మంచి అవన్నీ చెడ్డ అవన్నీ ముందు కార్యక్రమం ఏదైనా ఉన్నా కానీ ముందుకు ఎదరకు దూసుకొని వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎంతసేపు ఏంటంటే కాంపిటీషను మన ప్రజలకు ఏదో చేయాలి, ఆంధ్రప్రదేశ్ అని మంచి అభివృద్ధి కార్యక్రమం చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. గతంలో కూడా తెలంగాణ కూడా అలాగే అభివృద్ధి చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కొద్దిగా తక్కువగా ఉండేటప్పటికి కొద్దిగా వెనకబడింది మన ఆంధ్రప్రదేశ్. అప్పుడు కూడా ఇలాగే చేసేటట్టు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మంచి పొజిషన్లో ఉండేది ఆంధ్రప్రదేశ్ అనేది. కాకపోతే దాని కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈయన సీఎం అయ్యాడు, ఇంకో 2 టైమ్స్ కూడా ఈయన సీఎంగా ఉంటాడు కాబట్టి ఏ విషయానికైనా ముందు దూసుకెళ్ళిపోయే పరిస్థితి వాతావరణం ఆయనలో మనం అందరూ చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం కూడా అంతా కలిసి వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మనం చాలా గర్వపడవలసిన విషయం. బాబాయ్ గారు మీరు అన్నట్టుగా వచ్చే 2 సంవత్సరాలు కూడా మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఆరోపించే మాట ఏంటంటే ఈసారి 2.0 చూపిస్తా, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, వచ్చే నెలలో కాబోయే ముఖ్యమంత్రి నేనే, ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీదే వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నిజమంటారు ఇది? అదంతా ఒట్టుమాట. వాళ్ళు గూడుపుట అని చేసే వ్యవహారం కాబట్టి వాళ్ళకి గూడుపుట అని అంతా బ్యాచ్ అంతా కూర్చొని అక్కడ ఇంకేముంది అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అన్నారు. కానీ బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు, ఇన్ని రకాలుగా ఆలోచించి ఆయన ఎలా ప్రయాణం చేస్తున్నాడు అని ఒకసారి మనం కళ్ళతో కరెక్ట్గా చూస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళ నలుగురు నాయకులు కూర్చొని మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ. ప్రజలు ఎవరు కూడా ఏం మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే కొన్ని కాల్చిపులు అవి పడలేదని కొంతమంది అటు ఇటుగా ఉన్నారు. కానీ అవి కూడా రేపు నెలలో మొత్తం క్లియర్ అయిపోతాయి. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అనగారు ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో కూటమి పార్టీని ఉద్దేశించి రకరకాలుగా అనేక రకాలుగా అసభ్యకర మాటలు మాట్లాడడం, ఇంట్లో ఆడవాళ్ళ పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఈ రోజున ఒక్కరొక్కరికి అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజున శ్రీరెడ్డి కూడా అరెస్ట్ అయింది. ఎలా చూడవచ్చు అంటారు? ఎందుకంటే తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తున్నారు, లేదంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారా? అసలు దౌర్జన్యం అనేది తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగిన కానీ ఇప్పుడు వరకు కూడా 40 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఏ రోజు కూడా దౌర్జన్యం అనేది లేదు. రామారావు ఉన్న కాడి నుంచి చంద్రబాబు నాయుడు టైం ఇప్పటి వరకు కూడా దౌర్జన్యం అనేది లేదు. దౌర్జన్యం అనేది పుట్టింది వైసీపీలోనే పుట్టింది. వైసీపీలో పుట్టడం వలన గతంలో ఏంటంటే అనేక అరాచకలు చేసి ఆఖరికి మా చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా అండరాని మాట్లాడి కూడా అన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపికగా ఉండి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళ కర్మాలు అనిపిస్తారని ఆలోచనతో చేశాడు. అది కాకుండా మొన్న మధ్యలో చేబ్రోలు రమేష్ గారు అని టీడీపీ నాయకుడు ఆయన అసంభవంగా జగన్ గారి భార్య అని ఏదో అన్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైలు కూడా పంపించి క్షమాపణ కూడా చెప్పించారు. ఈ విషయం అనేది కళ్ళ ముందు అందరికీ కనబడుతోంది. మీరేం చేశారు, టీడీపీ ఏం చేసింది, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనేది ప్రజలందరూ తెలుసు. ఆ విషయం కోసం ఎవరు కూడా ఎలా చర్చించుకోవాలనేది అందరకలుగా కూడా చర్చించుకుంటున్నారు. పార్టీ నాయకుడిని కూడా కాదనుకొని క్షమాపణ చెప్పించి జైలుకి కూడా పంపించి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. నువ్వు ఏ రోజునైనా ఏ నాయకుడైనా అలా చేసినప్పుడు ఎంపీ గారు ఉన్నాడు, ఫ్యాన్ తీసి చూపించాడు, దాన్ని నువ్వేమైనా ఖండించావు? నువ్వు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో ఘోరంగా జరిగినాయి. నువ్వు ఏదైనా ఒక్కదాన్నైనా ఖండించగలిగేవా? నువ్వు ఏది ఖండించలేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఖండించాడంటే దాన్ని మనం చాలా ఎలా ఖండించాడు ఏంటి అనేది ఆలోచించుకొని మనం భవిష్యత్తులో ఎలా చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. అంతేగాని మాట్లాడితే ఇలా చేయాలి, అలా చేస్తున్నారు, మమ్మల్ని ఎలా చేస్తున్నారు అనేది కాదు. చేస్తున్నారనే చేసిన తప్పులు ఉన్నాయి. చట్టం అనేది ఒకటి ఉంటుంది, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మేము కావాలని దౌర్జన్యంగా వెళ్ళట్లేదు టీడీపీ నాయకులు ఎవరు కూడా. చట్టం ఏంటంటే గతంలో చేసిన గొడవలు కానీ ఇంకోటి అవన్నీ కానీ ప్రతిదీ కూడా అది ఆలోచించి సిబిఐ కానీ సిఐడి కానీ చెప్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీలు అవుతున్నారు. ఒకే ఉంటే ఉన్నదంటున్నారు, లేకపోతే లేదంటున్నారు. కానీ ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా నా అధికారుల మీద పడి ఏం చేయట్లేదు. దానికి ప్రభుత్వానికి కూడా సంబంధాలు లేవు.
సరే, ఎలా ఉంది ఫైనల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా మార్చిందా? సూపర్ శిక్ష అనేది అన్నీ చేస్తుందండి, అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. కాదు కొంతమంది నాయకులు ఏంటంటే కావాలని ప్రచారం చేస్తున్నారు, కానీ ఏది కూడా ఆపట్ల. ప్రతి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీ కూడా మొన్న కూడా బీసీ లోన్లు పెడితే అండి ఆయన సాయి శక్తులు మించి బీసీ లోన్లు కూడా అందరికీ కలిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా మనం ఓపెన్ చేశారు. అర్హతలైన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా ఇమ్మంటున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఫిల్టర్ చేయడం కానీ ఇంకోటి కానీ లేదు. ఎందుకంటే నిరుద్యోగ వ్యవస్థ అనేది తగ్గించాలనే ఆలోచనతోనూ వాళ్ళకి ఏదైనా చేతి వృత్తి పని కోసం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇమ్మంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దేన్ని కూడా ఫిల్టర్ చేయట్లేదండి. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? మోషే అండి. సార్, ఏ పని చేస్తారు సార్? ట్రక్ ఆటో డ్రైవర్. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు 10 నెలల పరిపాలన ఎలా ఉంది సార్? బాగా. అంటే నిన్న 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఒక యువకుల్లాగా ప్రజా సమస్యలు తీర్చే విధంగా ప్రజల్లో తిరుగుతూ అనేక సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? బాగా చూడవచ్చు. ఆ వయసులో కూడా ఇలా పని చేస్తున్నానండి యాక్టివ్గా. అనగా మీరు ఆటో డ్రైవర్ అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసాడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళ పరిస్థితిని ఎలా ఆదుకున్నారు? ఏం చేసిన విధానం ఏమైనా ఉందా? అదొకటి ఆఫ్ చేశారు. అదొకటి కథమ వాటి గురించి నాకు తెలియదు. అది ఎలా ఉంది సార్? పథకాలు ఏమైనా అందుతున్నాయి? ఇప్పుడు పెట్టినటువంటి ఏదైతే 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు చేశారు కదా, అదొకటి. తర్వాత దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండ్లు ఇవ్వడం, ఈ రెండు ఎలా ఉన్నాయి సార్? పథకాలు అందుతున్నాయా? ఈ గ్యాస్ బండకి మటుకి మాకు వస్తుంది కాబట్టి మాకు తెలుసు. కథమ వాటి గురించి నాకు అంతగా అవగాహన లేదు. ఎలా ఉంది సార్? మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు? బడేటి సంటి గారు. బడేటి చంటి గారు పరిపాలన ఎలా ఉంది సార్ మీ ఏరియాలో? బాగున్నాను. ఈ పారిశుద్ధ్య పనులన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి? బాగున్నాయండి, క్లారిటీగానే ఉంది. ఎలా ఉంది సార్ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ 10 నెలల చంద్రబాబు గారు చేసినట్టు పరిపాలన మధ్య తేడా ఏం గమనించారు మీరు? ఇంచుమించు కొంచెం తేడాగానే ఉంది. అదే మార్పు జరిగినట్టు కనబడుతుందా? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.